కాలం తిప్పిన దిక్కు, భూమి నవ్విన రోజు. నక్షత్రాలు మసకబారుతున్నాయి. తూర్పున వెలుగు మొదలయ్యింది. కాలం ఎప్పుడూ నిలబడదు, కాని కొన్ని రోజులు చరిత్రగా మారుతాయి. కాలం మారే క్షణం భూమి నెమ్మదిగా సూర్యుడివైపు తిరుగుతోంది. ఒక దిక్కు నుంచి మరో దిక్కుకు సూర్యుడి ప్రయాణం. ఇది సాధారణ మార్పు కాదు, ఇది ఉత్తరాయణం. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం ప్రారంభించిన రోజు. అది మనుషులకే కాదు, ప్రకృతికి పండుగ. వేల సంవత్సరాల క్రితం ప్రాచీన భారత్. మట్టి ఇళ్ళు, పచ్చని పొలాలు, వెదురు గుడిసెలు. ఒక రైతు ఆకాశాన్ని చూస్తూ నిలబడి ఉన్నాడు. కళ్లలో భయం, చేతుల్లో మట్టితో నిండిన విత్తనాలు. రైతు లోపల, ఈ ఏడాది వర్షం వస్తుందా? పంట నిలబడుతుందా? అప్పుడే గ్రామ పెద్ద ముందుకొస్తాడు. పెద్ద, భయపడకు, సూర్యుడు తిరిగాడు. ఇప్పుడే మన కాలం మొదలైంది. పంట పండిన క్షణం. పొలాల్లో బంగారు రంగు, వంగిన వరి చెట్లు, గాలికి ఊగుతున్న పంట. స్త్రీలు నవ్వుతూ, పిల్లలు పరుగులు పెడుతూ. ఒక రైతు ఏడుపు, ఒక కుటుంబ ఆకలి. ఒక పంట పండితే ఒక దేశం చిరునవ్వు. భోగి రాత్రి, చీకటి రాత్రి, చలిగాలి. గ్రామమంతా భోగి మంటలు. పాత వస్తువులు, పాత బాధలు, పాత అపజయాలు అన్నీ ఆ మంటల్లో కాలిపోతాయి. ఓ తల్లి, ఈ మంటల్లో మన దుఃఖం కాలిపోవాలి. భోగి అంటే పాతది వదిలి కొత్త జీవితం స్వీకరించడం. సంక్రాంతి ఉదయం. సూర్యుడు ఉదయిస్తాడు. బంగారు వెలుగు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు. గుమ్మానికి మామిడి తోరణాలు. అమ్మ పొయ్యి వెలిగిస్తుంది. పొంగలి పొంగుతుంది. మన జీవితం కూడా ఇలాగే పొంగాలి. పశువులకు పండుగ. గేదెలు, ఎద్దులు, కొమ్ములకు రంగులు, మెడలో గంటలు. పిల్లాడు, నాన్న, వాళ్లకు పండుగనా? నాన్న, వాళ్లే లేకపోతే ఈ పంట లేదు. సంక్రాంతి మనిషి పండుగ కాదు, మనిషిని నడిపించిన ప్రతి జీవికి పండుగ. ఆటలు, ఆనందం, గాలిపటాలు, పందెం ఎద్దులు, హరిదాసులు. గ్రామం మొత్తం ఒకే నవ్వు. సంక్రాంతంటే పండుగ కాదు, ఒక కల్చర్. అసలు అర్థం. ఒక వృద్ధుడు పిల్లల్ని దగ్గర కూర్చోబెడతాడు. వృద్ధుడు, సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? పిల్లలు మౌనం. భూమికి కృతజ్ఞత చెప్పడానికి, సూర్యుడికి నమస్కరించడానికి, కష్టానికి గౌరవం ఇవ్వడానికి. సంక్రాంతి ఒక తేదీ కాదు, ఒక తత్వం. మట్టి నుంచి మాల్ వరకు సంక్రాంతి బతికే ఉందా? పచ్చని పొలాలు కరిగిపోతూ, కాంక్రీట్ భవనాలు, హారన్ల శబ్దాలు. కాలం మారింది, జీవితం వేగం పెరిగింది. కాని మన మూలాలు ఇంకా గుర్తున్నాయా? ఆధునిక నగరం, హైరైజ్ అపార్ట్మెంట్, లిఫ్ట్ డోర్ ఓపెన్. ఒక యువకుడు ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ, హ్యాపీ సంక్రాంతి. యువకుడు ఆలోచనలు, సంక్రాంతా? ఓ సెలవా? ఒకప్పుడు జీవితాన్ని నిలబెట్టిన పండుగ, ఇప్పుడు క్యాలెండర్ నోటిఫికేషన్ అయింది. ఇంట్లో ఉదయం అమ్మ పొయ్యి ముందు కాదు, గ్యాస్ స్టవ్ ముందు, ఫ్రైయింగ్ ప్యాన్లో ప్యాన్కేక్. అమ్మ, అయ్యో, పొంగలి చేయాలంటే టైం లేదు. చిన్న పాప, అమ్మా, ముగ్గులు వేయాలా? అమ్మ సైలెంట్గా, ఇక్కడెవరు చూస్తారమ్మా? చూడడానికి కాదు, గుర్తుపెట్టుకోడానికి. బాల్కనీలో గాలిపటం. యువకుడు బాల్కనీలో నిలబడి, దూరంగా ఆకాశంలో ఒకే ఒక్క గాలిపటం. అతని ముఖంలో ఒక చిన్న నవ్వు. ఫ్లాష్ బ్యాక్. చిన్ననాటి సంక్రాంతి. గ్రామం, పచ్చని పొలాలు. అమ్మ పిలుస్తోంది, రా, పొంగలి పొంగుతోంది. తాత గాలిపటం ఇస్తాడు. తాత, ఇది ఎగరేస్తే మన కలలు కూడా ఎగురుతాయి. భోగిమంటలు. అందరూ చుట్టూ కూర్చుని
వాయిస్ ఓవర్. సంక్రాంతి ఒక ఫెస్టివల్ కాదు, ఒక ఫ్యామిలీ ఫ్రేమ్. తిరిగి వర్తమానం. యువకుడు బాల్కనీలోంచే ఆకాశాన్ని చూస్తూ. యువకుడు లోలోపల, మనమంతా ఎక్కడ వదిలేశామీ పండుగని? అప్పుడే ఫోన్ కాల్. నాన్న ఫోన్లో, ఈసారి రాలేవా నాన్నా? పంట బాగా పండింది. యువకుడు మౌనం. గ్రామం. అదే రోజు గ్రామంలో ఎద్దులకు అలంకారం, పిల్లలు నవ్వులు. తాత ఇంటి ముందు ఒంటరిగా కూర్చుని నెమ్మదిగా, ఈ ఇల్లు ఇప్పుడొక సెలవు గది అయ్యింది. సంక్రాంతి గ్రామంలో కాదు, మన గుండెల్లో ఉండాలి. మార్పు మొదలు. నగరంలో. యువకుడు ఫోన్ పక్కన పెట్టి తల్లి దగ్గరకు వచ్చి, యువకుడు, అమ్మా, ఈసారి పొంగలి నేనే చేస్తా. తల్లి ఆశ్చర్యంగా చూస్తోంది. అమ్మ, ఇంతకీ ఎందుకు? గుర్తుపోతుందేమో అనిపించింది. కొత్త తరం. అపార్ట్మెంట్ టెర్రస్పై పిల్లలు, గాలిపటాలు. ఒక చిన్న అమ్మాయి ముగ్గు వేస్తోంది. పక్కింటి వాళ్ళు చూస్తారు. మరో ముగ్గు, మరో పొంగలి. ఒక మనిషి మారితే ఒక కుటుంబం, ఒక కుటుంబం మారితే ఒక సంస్కృతి. అసలు సందేశం. యువకుడు తన వీడియో కెమెరా ఆన్ చేసి, సంక్రాంతి అంటే గ్రామం వెళ్లడం కాదు, మూలాలకు తిరిగి రావడం. సంక్రాంతి ఒక పండుగ కాదు, అది వారసత్వం. తెల్లవారుజాము. సూర్యుడు మెల్లగా పైకి వస్తున్నాడు. పొగమంచు, పక్షుల అరుపులు. కొన్ని పండుగలు ఒకరోజుకే పరిమితం, కాని కొన్ని పండుగలు తరతరాలకు మార్గదర్శకం. గ్రామం వైపు రైల్వే స్టేషన్. జనం గుంపులు. ఒక యువకుడు, చేతిలో ఒక చిన్న బ్యాగ్, కళ్లలో నిర్ణయం. ఫోన్ కాల్. నాన్న, నేను వస్తున్నాను. అవతల నిశ్శబ్దం. తర్వాత ఒక మాట, నాన్న, భావంతో. పంట కంటే ఈ మాటే పండుగ నాన్న. ఊరు ఎదురుచూపు. గ్రామం. మట్టి వాసన. పొలాల మధ్య రోడ్డు. తాత ఇంటి ముందే నిలబడి నెమ్మదిగా, ఈసారి వస్తాడా? దూరంలో రైలు హారన్ శబ్దం. తాత కళ్లలో వెలుగు. ఇంటి ముందు మట్టి స్పర్శ. యువకుడు ఇంటి ముందు దిగుతాడు. పాదాల కింద మట్టి. అతను క్షణం ఆగి మట్టిని తాకుతాడు. అతను లోలోపల, ఇక్కడే మొదలైంది నా జీవితం. తల్లి బయటకు పరుగెత్తుకుంటూ వస్తుంది. రానాండా. ఆ ఆలింగనం చెప్పలేని ఆనందం. భోగిమంట. నిజమైన అర్థం. రాత్రి. భోగిమంట. యువకుడు తన పాత దుస్తువులను మంటల్లో వేస్తాడు. చిన్న కుర్రాడు, అన్నా, ఎందుకు? పాత అలవాట్లు కూడా ఇలానే వదిలేయాలి. భోగి అంటే వస్తువులు కాల్చడం కాదు, అహంకారం కాల్చడం. సంక్రాంతి ఉదయం అసలు పండుగ. అమ్మ మట్టి పొయ్యి వెలిగిస్తుంది. యువకుడు బియ్యం కడుగుతాడు. పొంగలి వండుతుంది. అమ్మ నవ్వుతూ, ఇలా కలిసి చేయడమే సంక్రాంతి. తాత సూర్యుడికి నమస్కారం చేస్తాడు. ధన్యవాదాలు. కనుమ గౌరవం. ఎద్దులు అలంకారం. గంటల శబ్దం. యువకుడు ఒక ఎద్దు నుదుటిపై చెయ్యి పెడతాడు. నువ్వు లేకపోతే ఈ అన్నం లేదు. కనుమ అంటే మనిషి గొప్పదనాన్ని కాదు, సహజ శక్తుల విలువను గుర్తించడం. తరం మార్పు. పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తారు. యువకుడు ఒక చిన్న పాపకు దారమిస్తాడు. అన్నా, ఎగురుతుందా? నమ్మితే ఎగురుతుంది. గాలిపటం ఆకాశంలోకి. తాత దూరం నుంచి చూస్తూ కళ్లతడి. కథ చెప్పే క్షణం. సాయంత్రం. అందరూ చుట్టూ కూర్చుని. యువకుడు కెమెరా ఆన్ చేస్తాడు. ఈ వీడియో వ్యూస్ కోసం కాదు, వారసత్వం కోసం. పిల్లలు దగ్గరికి వస్తారు. మాంటాజ్. ప్రపంచమంతా. విదేశాల్లో ఉన్న భారతీయులు. చిన్న ముగ్గులు, చిన్న పొంగలి. మనిషి ఎక్కడున్నా మూలాలు అక్కడే ఉంటాయి. సంక్రాంతి ఒక పండుగ కాదు, భూమి, సూర్యుడు, మనిషి మధ్య ఉన్న ఒప్పందం. పంట పండితే కాదు, కృతజ్ఞత తెలిసినప్పుడే నిజమైన పండుగ. తాత పిల్లాడి తలపై చేతుపెట్టి, ఇది నీ పండుగ. గాలిపటం ఆకాశంలో మాయమవుతుంది. ఈ వీడియో నీ గుండె తాకితే, నీ బాల్యాన్ని గుర్తు చేస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శుభం.